పిలిచారా బాబు? అవును. అల్మైరా తాళం చూలు ఎక్కడున్నాయి? ఏం కావాలి బాబు? జవాబులు చెప్పడమే మీ వంతు, ప్రశ్నలు వేయటం నా వంతు. తాళాలు ఎక్కడున్నాయి? బాబు గారు, ఏం కావాలి? రేపు సంక్రాంతి మన బోనస్ ఇవ్వాలి బాబు. ఎవరికి? అది మన వర్కర్లకి. చేస్తున్న పనికి ఇస్తున్న జీతాలు చాలవా? ఎక్కువగా ఏం కష్టపడుతున్నారని ఈ బోనసులు ఈనాములు? అది కాదు బాబు, ఏడాది పొడవు నా శ్రమ పడ్డ వాళ్ళకి ఏదో మన సంతోషం కొద్దీ బోనస్ ఇవ్వడం అలవాటు. చాలా చెడ్డ అలవాటు. అదనంగా ఇచ్చే ఈ డబ్బు తాగి తమ్మానడ్డానికేక. చూడండి విశ్వనాథం గారు, ఈ ఏడాది బోనస్ ఇవ్వదలుచుకోవడం లేదు. బాబు గారు, మీరు వెళ్ళొచ్చు. ఇంకా నుంచున్నారే? మరో విషయం చూద్దామని. ఏమిటది? షిప్ లో కొత్త మిషన్ వచ్చింది. మనం డబ్బు కడితే కానీ దాన్ని రిలీజ్ చేయడం కుదరదు. అందుకోసమని. మరేం కంగారు లేదు. కొత్త మిషన్ లేనంత మాత్రాన ఫ్యాక్టరీ కూలిపోదు. మెల్లగా రిలీజ్ చేసుకోవచ్చు. దాని డ్యూ డేట్ దాటిపోతే మనకే నష్టం బాబు. మిస్టర్ విశ్వనాథం, ఫ్యాక్టరీ లాభ నష్టాల గురించి ఆలోచించుకోవాల్సింది మేము. మీ జీతం మీకు అందినంత కాలం మీరే విషయంలోనూ బెంగ పెట్టుకోక్కర్లేదు. తలంచుకొని మీ పని మీరు చేసుకోండి. అది మీ వంటికి చాలా మంచిది. అర్థమైందా? చూడండి, పర్సనల్ పనుల మీద బయటికి వెళ్తున్నాను. కాల్స్ ఏమైనా వస్తే అటెండ్ చేయండి. పిలిచారా మామగారు? మిస్టర్ శేషగిరి, ఇది ఇల్లు కాదు వరుసలు పెట్టి పిలుచుకోవడానికి. ఆఫీస్. ఇక్కడ నేను ప్రొపరైటర్ని, నువ్వు మామూలు మేనేజర్వి. గుర్తుంచుకో. ఎందుకో పిలిచారట? నువ్వు చెప్పేవి కొన్ని వినేటందుకు, నేను కొన్ని నీకు చెప్పేటందుకు పిలిచాను. గిరి, ఫ్యాక్టరీలకు పెట్టుబడిదారులు ఎవరైనా అది 10 మంది పేదల ఆస్తి. డబ్బు పెట్టేది మనమైతే కష్టాన్ని పెట్టేది వాడు. కనుక ఒక రకంగా అది 10 మంది ఉమ్మడి సొత్తు. ఏమంటావు? అవును. గుడ్. కష్టపడే కూలీలకు ఓ చిన్న కానుకగా మనం ఇచ్చేది బోనస్. అవునా? అవును. కానీ అదెందుకు ఇవ్వలేదు? ఇవ్వకూడదని కాదు, మెల్లగా ఇద్దామని. అయితే బ్యాంకులోంచి బోనస్ల కోసం డ్రా చేసిన డబ్బేమైంది? 6 నెలల క్రితం వచ్చిన హార్బర్ లో మిషనరీ ఎందుకు తీసుకోలేదు? గోడౌన్స్ లో సరికేమైంది? పర్మిషన్ లేకుండా షేర్స్ ఎందుకు అమ్మవలసి వచ్చింది? అకౌంట్స్ లో తప్పు లెక్కలు ఎందుకు రాయవలసి వచ్చింది? ఆఫీస్ అవర్స్ లో ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? అనుకోకుండా కొన్ని ఇబ్బందులు రావడం వలన. నీ ఇబ్బందులు కష్టాలు ఫ్యాక్టరీకి ఆఫీస్కి అనవసరం. నువ్వు చేసిన పొరపాట్లకు కారణాలు కాదు నాకు కావాల్సింది. అవి పొరపాట్లు అవునా కాదా అన్నది. పొరపాటు అయితే గిరి, మామూలు వాడు పొరపాటు చేస్తే అది వాడికే నష్టం. పదవిలో ఉన్నవాడు పొరపాటు చేస్తే అది 10 మందికి నష్టం. పైగా 6 నెలల నుంచి చేసే పొరపాటును అలవాటు అంటారు. పొరపాటును క్షమించవచ్చు, కానీ అలవాటును శిక్షించి తీరాలి. గిరి, తప్పుల్లో కల్లా పెద్ద తప్పు బాధ్యతలను విస్మరించడం. అలాంటి వాడికి నా ఉద్దేశంలో ఎక్స్క్యూజ్ లేదు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నా. మాగారు, నా ఐఎమ్ ఆనందరావు, ది ప్రొపరైటర్ ఆఫ్ దిస్ ఫ్యాక్టరీ, అండ్ ఐఎమ్ డిస్మిస్సింగ్ యూ నవ్ ఇట్ సెల్ఫ్. సో గెట్ అవుట్ ఆఫ్ మై ఫామ్. గిరి, అవకాశాలు అందరికీ రావు. అందని వాడు దురదృష్టవంతుడు. అంది దాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు దౌర్భాగ్యుడు. వాడికి ఇక భవిష్యత్తు ఉంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళక ఇంకా ఇక్కడే పడుండాల్సిన కర్మ మనకేం పట్టలేదు. పదండి, ఇప్పుడే ఈ క్షణంలోనే ఈ కొంప నుంచి పోదాం. అరుణ, నేను చెప్పేది మీరు ఊరుకోండి. తొందరపడి ముందే వెళ్ళిపోయినట్టయితే బాగానే ఉండేది. ఆలస్యం చేయటం వల్ల ఇంత అవమానం ఎదురైంది. అది కాదు అరుణ, నేను చెప్పేది విను. పెద్దరికం అంటే వయసు రావటం కాదు. ఇంటిల్ నుండి నీచంగా నిందించి నలుగురు ఏదైతే నవలు పాలు చేస్తే అది తప్పని చెప్పలేనప్పుడు ఎందుకు వచ్చిన పెద్దరికం? చూడమ్మా, ప్రేమించడం అంటే బాధ పెట్టి ఆ పైన కళ్ళ నీళ్లు తుడవటం కాదు, ఆ బాధ కలగకుండా చూసుకోవటం. అయినా ఎవరు ఓదార్పులు మాకు అవసరం లేదు. అందమైన రూపాలు లేకపోయినా అభిమానాలు పౌరుషాలు నేను గుర్తుంచుకోండి.
భవనాలు ఫ్యాక్టరీలు లక్షలు ఉండటం కాదు, కాస్త మనసు మమత ఉండాలి మనిషి. తప్పు చేసింది పరాయి వాడైనా సర్దుకుపోతామే, ఏ అంతకంటే హీనమైపోయాడా ఇంటల్లుడు? నాన్న వాళ్ళు నాకు లేరన్న నిజం ఇదివరకే తెలుసుంటే ఇప్పుడు కాదు ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం. బాబు ఇది ఏమిటిది? ఎక్కడికి వెళ్ళిపోవడం? నాకు అర్థం కావట్లేదండి. ఇంత హఠాత్తుగా ఎక్కడికి ఉంటుందో. ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలియదు. ఆవేశానికి ఆలోచనలతో తొందరపాటు తప్ప. తొందరపాటు చేయగలిగింది పొరపాటు ఒకటి. నాయన నువ్వైనా వెళ్ళి నచ్చ చెప్పు. దానికేం తెలియదు, తప్పించిపో. ఆయన గారు వీళ్ళకి లోపుగా దొరికాడని చూస్తున్నారు. లేకపోతే ఏదో చిన్న పొరపాటు జరిగినంత మాత్రాన నాన్న మాటలే ఉద్యోగం ఓడగొడతారా? ఇది ఆ రూపవతది కాదు. వీళ్ళంతా ఏ పొరపాటు చేయకుండానే ఎంత పెద్దవాళ్ళు అయ్యారా? చిచి, మనసు లేని మనుషుల మధ్య మాట్లాడుతూ ఇక్కడ పడుంటాడు. అరుణ, ఎక్కడికి ప్రయాణం? ఇక్కడికి దూరంగా ఎక్కడికైనా సరే. అరుణ, ఏదో జరిగిపోయిందనుకో. జరిగింది ఏదో ఫోన్ అనుకున్నంత చిన్న విషయం కాదండి. దానివల్ల మీకు బాధ లేకపోవచ్చు, కానీ నా గుండె మండిపోతుంది. అరుణ, అడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. మంచి వాళ్ళు ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్ననుకున్నా అన్న అంతా మనవాళ్లేగా. ఏమండోయ్, మన వాళ్ళని మీరు అనుకుంటున్నారు, అమాయకులు గనక. వాళ్ళు కూడా అలా అనుకుని ఉంటే ఇంత అవమానం చేసి ఉండేవాళ్ళు కాదు. అసలు మన వాళ్ళని వాళ్ళకి లేనప్పుడు మనకెందుకండి? పదండి పోదాం. సుగుణ, ఈ ఇంట్లో ఈ తుఫాన్ వస్తుందని ఆపటం అర్థం లేని పని అని 6 నెలల క్రితమే నాకు తెలుసు. అన్ని ఏర్పాట్లు అప్పుడే చేశా. నువ్వు వెళ్ళి దాని కోపాన్ని తగ్గించమ్మా. ఇక మీరెంత చెప్పినా నా కోపం తగ్గదు. వీళ్ళతో తెగదింపులు చేసుకోవాల్సిందే. అరుణ, తెంచుకుపోవాలంటున్నావు, కానీ ఇవి కట్టిన బంధాలు కావు, పుట్టిన సంబంధాలు. నాన్నగారు ఏదో కోపంలో ఇలా చేశారు, కానీ ఏ లా చదివించారు కదా అని ఆయన తరపున బకాలతా పుచ్చుకొచ్చావా? కాదు, కలిసి పుట్టి కలిసి పెరిగాం గనక నీకు నచ్చ చెప్దామని వచ్చాను. ఎందుకింత కోపంతో వెళ్ళిపోవడం? సుఖపడదామని. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే సుఖపడతావా అనే నమ్మకం లేకపోయినా ఈ ఇంట్లో మాత్రం నాకు సుఖం లేదని ఖచ్చితంగా తెలుసు. పుట్టినప్పటి నుంచి దుఃఖం తప్ప ఇంట్లో నాకు మరేమీ తెలియదు. దొరికిన ఈ ఒక్క దేవుణ్ణి బాధ పెట్టి నీ కొంపలో ఇంకొక క్షణం ఉండను, ఉండలేను. అంతగా నీకు అచ్చిరాని ఇంట్లో నువ్వు ఇంక ఉండొద్దు. నువ్వు ఉండవలసిన చోటికి నేను తీసుకెళ్తాను. పద. ఎక్కడికి? నీకు సుఖం దొరికే చోటికి. అరుణ, ఇక అనవసరం మనస్పర్ధలు పెంచుకోవడం ఎందుకు? సుగుణ చెప్తున్నట్టే చేద్దాం. నిజం అరుణ, నీకు కావాల్సింది మనశ్శాంతి, మరో చోటు. అంతేగా, నేను తీసుకెళ్తాను. పద. కాదనటం ఎందుకు అరుణ? పద ప్లీజ్. మీకిష్టమైతే నేనెందుకు కాదంటానండి? ఈ ఇంట్లోంచి ఎక్కడికైనా సరే పోటే నాకు కావాల్సింది. ఏమన్నా, ఇదే నీ కొత్తిల్లు. నీకు నచ్చిందా? ఎవరిచ్చారు? నీకు పుట్టుకనిచ్చిన వారు, నిన్ను ఆయి చేతిలో పెట్టినవారు. నాన్నగారా? ఏ నమ్మలేకపోతున్నావా? కోపాలు కలతలు ఎన్నొచ్చినా కన్నవారు మనల్ని వదులుకోలేరు. ఇల్లాలైన ప్రతి ఆడపిల్ల తనదనుకునే ఓ ఇల్లు వాకిలి తనకుండాలని కోరుకుంటుంది. ఆ నిజం నాన్నగారికి తెలుసు. అందుకే ఇంటిని ఇంతకు ముందే ఏర్పాటు చేశారు. అరుణ, అమ్మే ఉంటే కొత్త కాపురానికి నిన్ను ఎలా పంపించేదో ఏమో. నాకు తెలియటానికి అనుభవం లేదు, నాన్నగారికి తెలిసేందుకు అవకాశం లేదు. కాకపోతే అవసరానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేశారు. కనిపిస్తూనే ఉంది, ఖచ్చితంగా కావాల్సిన మాత్రమే ఏర్పాటు చేశారు. అవును, అక్కర్లేనివి మీకు ఎక్కువ అవుతాయని ఏర్పాటు చేయలేదు. అప్పనా? అమ్మగారు, సామాన్లు లోపల సర్దావా? సర్దేశం. అరుణ, కోపం తగ్గిందా? మా ఆవిడ కోపం వర్షాకాలపు ఎండ, ఎక్కువసేపు ఉండదులేండి. అరుణ కోపం తెలిసినది మాకే అనుకున్నాను, మీకు కూడా తెలుసన్నమాట. ఏమరుణ, నీకేం కావాలన్నా ఎప్పుడైనా సరే అడగొచ్చు, తీసుకోవచ్చు. చూడరుణ, ఇల్లు రెండైనా మనమంతా ఒకటే. నాకు వీలున్నప్పుడల్లా వస్తుంటాను. నువ్వు తరచు రాకపోతే వీల్లేదు, తెలుసా? వెళ్ళొస్తాను. సుగుణ, ఏమిటి? ఇంట్లో అందరిని అడిగానని చెప్పు.